హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో వెగా కంపెనీకి సంబంధించిన డ్యూయల్ స్పోర్ట్స్ హెల్మెట్ను అన్బాక్సింగ్ చేద్దాము. చాలా తక్కువ ప్రైస్లో హెల్మెట్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్ అనేది బోత్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ 2 ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంది. కానీ మైనస్ ఏంటంటే ఓన్లీ ఎంఓ, ఎల్ ఈ 2 సైజెస్లోనే అవైలబుల్గా ఉంది 2 ప్లాట్ఫామ్స్లో. అలానే అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎంఓ, ఎల్ ఈ 2 సైజెస్లోనే అవైలబుల్గా ఉంది. అట్లీస్ట్ ఎక్సెల్ ఇచ్చుంటే బాగుండేది. ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు సైజెస్ వైజ్. ఇంకా కలర్స్ వైజ్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ప్లెయిన్ కలర్స్ చాలా ఉన్నాయి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే విత్ గ్రాఫిక్స్తో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కలర్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఇచ్చారు కానీ సైజెస్ మాత్రం 2 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో హెల్మెట్కి సంబంధించిన బ్యానర్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెల్మెట్కి డిఓటి సర్టిఫికేషన్ ఉన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. కానీ హెల్మెట్కి డిఓటి సర్టిఫికేషన్ లేదు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఏఎస్ఐ సర్టిఫికేషన్ మాత్రమే చూపిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం బ్యానర్ పైన డిఓటి సర్టిఫికేషన్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ బాక్స్ చూడటానికి ఎలా ఉంది. కొరియర్లో ఇక్కడ స్లైట్గా డ్యామేజ్ అయింది చూడొచ్చు. అలానే ఇక్కడ బాక్స్ పైన సిన్స్ 1982 అని చెప్పి మెన్షన్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా అని కూడా మెన్షనింగ్ చేసి ఉంది. ఇంకా బాక్స్ను ఓపెన్ చేస్తే హెల్మెట్ను ఒక నార్మల్ కవర్లో ర్యాప్ చేసి ఉంచారు. జనరల్గా బ్యాక్ టైప్ ఇస్తారు కదా, వీళ్ళు మాత్రం మనకి మార్కెట్లో ఉంటుంది కదా హ్యాండ్ కవర్ అనేది. సో ఆ టైప్లో ప్యాక్ చేసి ఉంచారు హెల్మెట్ను. బ్యాక్ టైప్ అయితే ఏమీ లేదు. ఇంకా ఈ బాక్స్లో హెల్మెట్కి సంబంధించిన క్విక్ స్టార్ట్ గైడ్ మాత్రమే ఉంది. ఇంకేమీ లేవు, బాక్స్ కంటెంట్ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం హెల్మెట్ ఫీచర్స్ను డిస్కస్ చేసే ముందు 360 డిగ్రీస్ వ్యూలో హెల్మెట్ని చూడండి. ఇది సైడ్ వ్యూ, టాప్ వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, ఇన్సైడ్ వ్యూ. అలానే హెల్మెట్ మన హెడ్కు పెట్టుకున్నప్పుడు చూడడానికి ఎలా ఉంది. కంఫర్ట్ వైజ్ పర్లేదు, బాగానే ఉంది. సో నేను మీకు ఇక్కడ హెల్మెట్కి సంబంధించిన సైజు చార్ట్ని చూపిస్తున్నా చూడండి. సో మీరు మీ హెడ్ సైజును మెజర్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ని చార్ట్లో చూసుకుంటే మీ హెడ్ సైజ్ ఏదో మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో దట్ మీకు సెట్ అయ్యే సైజుని తీసుకోవచ్చు. హెల్మెట్ అనేది పర్ఫెక్ట్గా ప్రాపర్గా మీ హెడ్కి ఫిట్ అయి ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ టైట్గా కూడా ఉండకూడదు. పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. సో మీ హెడ్ సైజ్ ఏంటో పర్ఫెక్ట్గా చూసుకొని హెల్మెట్ని తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం హెల్మెట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్లో యాంటీ స్క్రాచ్ రెసిస్టెంట్, యూవీ రెసిస్టెంట్ అయిన ట్రాన్స్పరెంట్ వైజర్ని ఇచ్చారు. వైజర్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ వైజర్కి యాంటీ ఫాగ్ ఫిలిం లాంటిది అయితే ఏమీ లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ వైజర్ ఇచ్చారు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. నెక్స్ట్ ఈ హెల్మెట్లో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సన్ వైజర్ ఇచ్చారు. ఈ వైజర్ని ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి హోల్డర్ అనేది ఇక్కడే ఇచ్చారు. ఇది నాకు కొంచెం డిస్కంఫర్ట్లా అనిపించింది ఎప్పుడైతే వైజర్ని ఓపెన్ క్లోజ్ చేసేటప్పుడు. ఈ సన్ వైజర్ని ఆపరేట్ చేసుకోవడానికి బటన్ అనేది కింద ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. సో ఏదేమైనా సరే దీన్ని స్కిప్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ రబ్బర్ టైప్లో నోస్ ప్రొటెక్టర్ ఇచ్చారు. డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే హెల్మెట్లో వెంటిలేషన్ సిస్టమ్ వైజ్ బిగ్ మౌత్ ఎయిర్ వెంట్ ఇచ్చారు. డిజైన్ చూడటానికి ఎలా ఉంది. సైడ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా ఎయిర్ వెంట్సే. టోటల్గా ఫ్రంట్లో 3 ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. ఇంకా పీక్ పైన వెగా అని చెప్పి మెన్షనింగ్ చేశారు. పీక్ను కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే రైడింగ్లో, వద్దనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ 3 బోల్స్ మీరు యూజ్ చేసి పీక్ను రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హెల్మెట్ని తీసుకొని ఈ పీక్ని రిమూవ్ చేసి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ బోల్స్ థ్రెడ్డింగ్ అనేది పోతే పీక్ అనేది స్టిఫ్గా ఉండదు, ఇది ఒకటి గమనించండి. ఇంకా పీక్ ఎక్స్టెన్షన్ లాంటిది హెల్మెట్కి ఇవ్వలేదు కానీ పీక్ క్వాలిటీ చాలా బాగుంది, ఇది ఒకటి నచ్చింది నాకు. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, టాప్ ఎయిర్ వెంట్ లాగా ఇది డ్యామేజ్ అయ్యి వచ్చింది మనకి. ఈ ఐరన్ మెస్ ఏదైతే ఉంటుందో దీని గమ్ అనేది ఊడిపోయింది. అలానే ప్లాస్టిక్ పార్ట్ హోల్డ్ అవడానికి ఉండే పిన్ కూడా బ్రేక్ అయిపోయింది. సో ఇది నాకు తెలిసి జస్ట్ డిజైన్ ఎలిమెంట్ మాత్రమే, టాప్ ఎయిర్ వెంట్ ఉన్నట్టు. కంపెనీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో టాప్ ఎయిర్ వెంట్ ఉన్నట్టుగా మెన్షన్ చేయలేదు. సో ఇది ఒక డిజైన్ ఎలిమెంట్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్నే అవుట్లెట్ ఎగ్జాస్ట్ అంటారు. టోటల్గా హెల్మెట్లో 4 ఉన్నాయి ఇవి. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే హెల్మెట్ లోపలికి వచ్చే ఇంటెక్ ఎయిర్, అలానే హెల్మెట్ లోపల మనం రిలీజ్ చేసే ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ మొత్తం అవుట్లెట్ ఎగ్జాస్ట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో పైన ఇక్కడ 2 ఇచ్చారు, అలానే బాటంలో కూడా 2 ఉన్నాయి. టోటల్గా 4 అవుట్లెట్స్. నెక్స్ట్ ఇక్కడ మన ఇండియన్ ఐఎస్ఐ మార్క్ ఉంది. పక్కనే హెల్మెట్ వెయిట్ మెన్షన్ చేశారు 1250 గ్రామ్స్ అని. పర్లేదు, లైట్ వెయిటే ఉంది. మధ్యలో వెగా అని చెప్పి పెద్దగా మెన్షనింగ్ చేశారు. వెగా నేమ్ పక్కన ఉంది చూసారా, అవి డిజైన్ ఎలిమెంట్ మాత్రమే. నెక్స్ట్ ఈ హెల్మెట్లో లాక్ సిస్టమ్ వైజ్ క్విక్ రిలీజ్ బగిల్ సిస్టమ్ ఇచ్చారు. సో తక్కువ ప్రైస్లో వచ్చే హెల్మెట్లో ఈ టైప్ లాక్ సిస్టమ్ని మనం చూస్తూ ఉంటాము. పర్లేదు, బాగానే హోల్డింగ్ అవుతుంది లాక్ అనేది, కానీ దీని లైఫ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది లాక్ సిస్టమ్ గురించి.
నెక్స్ట్ హెల్మెట్ లోపల ఉన్న ఈ ప్యాడింగ్ ని మీరు వాష్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పాడైపోయినప్పుడు. ఈ హెల్మెట్ లోపల ఉన్న ప్యాడింగ్ ఏదైతే ఉందో మరీ అంత సాఫ్టిష్ గా అయితే ఏమీ లేదు, నార్మల్ సైడే ఉంది. అలానే హెల్మెట్ లో స్పీకర్ పాకెట్స్ కూడా ఏమీ లేవు. బ్లూటూత్ ఇంటర్కామ్స్ లాంటివి కనెక్ట్ చేసుకోవడం కుదరదు. అలానే ఇంకో మైనస్ ఏంటంటే చిన్న కట్టను కూడా ఇవ్వట్లేదు. సో ఎవరైతే హెల్మెట్ ను మోటో వ్లాగింగ్ కోసం కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా హెల్మెట్ మోటో వ్లాగింగ్ కి సెట్ అవ్వదు, ఇదొకటి గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వెగా డ్యూయల్ స్పోర్ట్స్ హెల్మెట్ గురించి. ప్రజెంట్ ఈ హెల్మెట్ ఫ్లిప్కార్ట్ లో 1600 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్ కి వీళ్ళు ఇచ్చిన క్వాలిటీ అనేది వర్త్ అనిపించింది నాకు, వంక పెట్టాల్సిన అవసరం లేదు. హై ఇంపాక్ట్ ఏబిఎస్ మెటీరియల్ తో హెల్మెట్ షెల్ డిజైన్ చేశారు. సో ఈ షెల్ క్వాలిటీ బాగుంది, పీ క్వాలిటీ బాగుంది, అలానే వైజర్ క్వాలిటీ కూడా బాగుంది. కానీ మైనస్ అనిపించినవి ఏంటంటే సన్ వైజర్ క్వాలిటీ బాగాలేదు. అలానే హెల్మెట్ లోపల ఉన్న ప్యాడింగ్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం సాఫ్టిష్ గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అలానే హెల్మెట్ పైన ప్లాస్టిక్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్వాలిటీ కూడా యావరేజ్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఎవరైతే బిలో 2000 రూపీస్ లో ఒక డ్యూయల్ స్పోర్ట్స్ హెల్మెట్ ని తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ హెల్మెట్ ను కన్సిడర్ చేయొచ్చు. ఈ హెల్మెట్ ని మీరు బోత్ రోడ్ పైన అలానే ఆఫ్ రోడ్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ హెల్మెట్ ను తక్కువ ప్రైస్ లో తీసుకొస్తున్నారు కాబట్టి కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. సో ఇదొకటి గమనించి మీకు నచ్చితే తీసుకోండి హెల్మెట్ ను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ హెల్మెట్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.